నమస్కారం. ఆయుష్మాన్ భవ కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు ఆయుష్మాన్ భవ కార్యక్రమంలో ఆటో ఇమ్యూన్ డిజార్డర్ గురించి మనకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రముఖ ఎండి ఆయుర్వేద వైద్యులు డాక్టర్ సుందర్ రాజ్ పెరుమాళ్ గారు మనతో పాటు స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు. వారిని మరిన్ని విషయాలు తెలుసుకుందాం. డాక్టర్ గారు నమస్కారం అండి. ఆయుష్మాన్ భవ కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు టాపిక్ ఆటో ఇమ్యూన్ డిజార్డర్ గురించి మాట్లాడుకోబోతున్నాము. అయితే ఫస్ట్ అసలు ఆటో ఇమ్యూన్ డిజార్డర్ అంటే ఏంటండి, క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారా? సో మన రోగ నిరోధక శక్తి ఉంటుంది కదా, అంటే తెల్ల రక్త కణాలు ఉంటాయి. అందులో ఎన్నో రకాల తెల్ల రక్త కణాలు ఉంటాయి. ఇవి నిరంతరము మనల్ని కాపాడుతూ ఉంటాయి. బయట నుంచి వచ్చేటువంటి బ్యాక్టీరియా కావచ్చు, వైరస్ కావచ్చు, ఇతర సూక్ష్మ క్రిములు శరీరానికి హాని చేయకుండా ఉండడం కోసం వాటితో ఫైట్ చేస్తూ ఉంటాయి అన్నమాట. ఈ తెల్ల రక్త కణాలని మనం వి కెన్ కంపేర్ విత్ బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ లో సైన్యం ఉంటారు కదా, వాళ్ళు పాకిస్తాన్ లో నుంచి టెర్రరిస్టులు కానీ లేకుంటే వాళ్ళ ఆర్మీ కానీ మన దేశంలోకి రాకుండా వాళ్ళు కాపలా కాస్తుంటారు. సో ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఈ తెల్ల రక్త కణాలు కన్ఫ్యూజ్ అయిపోయి మన శరీరంలో ఉండే కణాలపైన అటాక్ చేస్తాయి అన్నమాట. అంటే మన సైన్యము మన దేశ ప్రజల మీద అటాక్ చేశారు అనుకోండి, దాన్ని ఆటో ఇమ్యూనిటీ అంటారు అనమాట. సో మన తెల్ల రక్త కణాలు మన బాడీ మీదే అటాక్ చేసినప్పుడు మన శరీరంలో వచ్చేటువంటి రకరకాలైనటువంటి జబ్బులన్నింటినీ కూడా ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ అంటారు. అంటే ఆ సిచ్యువేషన్ ఎందుకు వస్తుంది? ఇది వెరీ గుడ్ క్వశ్చన్. ఇది ఎందువల్ల వస్తుంది అంటే మన తెల్ల రక్త కణాలు లేదా ఇమ్యూన్ సెల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని థింకింగ్ సెల్స్ అంటారు. థింకింగ్ సెల్స్ ఆలోచించగలిగేటువంటి శక్తి, విచక్షణ జ్ఞానం ఉన్నటువంటి అద్భుతమైనటువంటి కణాలు. అంటే వచ్చేవి హానికరమైన బ్యాక్టీరియానా, వైరస్నా, ఇట్లాంటివి ఎగ్జాక్ట్లీ అవి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఎటో చూస్తున్నానండి, నా చేతి మీద వేడి నీళ్ళు పడ్డాయి. వేడి నీళ్ళు పడగానే ఇక్కడ నుంచి బ్రెయిన్ కి ఒక సిగ్నల్ వెళ్తుంది, ఇక్కడ టెంపరేచర్ మారింది అని. ఆ సిగ్నల్ వెళ్తే వెంటనే బ్రెయిన్ నుంచి ఇన్ఫర్మేషన్ వస్తుంది, ఆర్డర్స్ వస్తాయి. ఏమని? కళ్ళకి అటు చూడు అని చెప్పి ఆర్డర్ వస్తుంది. అలాగే చేతులకి అక్కడి నుంచి చేతిని కదిల్చు, ఏదైతే ఆర్డర్ పడుతుందో అక్కడ నుంచి పక్కకు తీయని. ఈ చేతికేమో కొంచెం రబ్ చేయి. ఇలా అన్ని ఆర్డర్స్ వస్తేనే ఈ పని జరుగుతుంది. సపోజ్ నా చేతికి పెరాలసిస్ వచ్చింది అనుకోండి, నేను ఎటో చూస్తున్నాను, చేతి మీద వేడి నీళ్ళు పడుతున్నాయి, తెలియదు. అంటే బ్రెయిన్ చెప్పకపోతే ఏం జరగదు. కానీ శరీరం లోపల చాలా పనులు బ్రెయిన్ చెప్పకపోయినా జరుగుతున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా బ్లడ్ స్ట్రీమ్ లో అలా ఒక చక్కటి తెల్ల రక్త కణం వెళ్తోంది, ఎదురుగుండా ఒక బ్యాక్టీరియా వచ్చింది. శరీరంలో ఎన్నో బ్యాక్టీరియా ఉన్నాయి. మన 10 ట్రిలియన్ సెల్స్ మనకుంటే దానికి 10 రెట్లు ఎక్కువ బ్యాక్టీరియా మన శరీరంలో ఉన్నాయంట. అంటే మన కణాల కన్నా ఎక్కువ సంఖ్యలో బ్యాక్టీరియా ఉన్నాయి. సో అలాంటి బ్యాక్టీరియాలో 95% మన శరీరానికి ఉపయోగపడే బ్యాక్టీరియా ఉన్నాయి, కొన్ని మాత్రమే శరీరానికి హామ్ చేసే బ్యాక్టీరియా. సో ఒక బ్యాక్టీరియాలో వస్తుంటే ఈ తెల్ల రక్త కణం దాన్ని చూసి ఇది మంచి బ్యాక్టీరియానా చెడ్డ బ్యాక్టీరియానా, దీన్ని వదిలేయాలా చంపాలా అని బ్రెయిన్ అడగదు, తనే డెసిషన్ తీసుకుంటుంది. మంచి బ్యాక్టీరియా అయితే వదిలేస్తుంది, చెడ్డ బ్యాక్టీరియా అయితే చంపేస్తుంది. అంటే అంత చక్కటి విచక్షణ జ్ఞానం ఉన్నటువంటి థింకింగ్ ఎబిలిటీ ఉన్నటువంటి ఈ తెల్ల రక్త కణాలు కన్ఫ్యూజ్ అయిపోయి ఒక్కొక్కసారి బ్యాక్టీరియాకి మన ఓన్ సెల్ కి తేడా తెలుసుకోలేక మన ఓన్ సెల్ మీద అటాక్ చేస్తున్నాయి. దాన్ని ఆటో ఇమ్యూనిటీ అంటారు. సో మీరు అడిగిన క్వశ్చన్ ఎందువల్ల ఇలా అవుతుంది? శరీరంలో కొన్ని రకాలైనటువంటి మార్పులు రావడం వల్ల, ఉదాహరణకి ఫ్రీ రాడికల్స్ లాంటివి బాడీలో అక్యూములేట్ అయిపోవడం వల్ల, ఫ్రీ రాడికల్స్ నే ఎండోటాక్సిన్స్ అంటారు. అంటే మన శరీరంలోనే తయారవుతున్నటువంటి విష పదార్థాలు. సో మన శరీరంలోనే తయారవుతున్న విష పదార్థాలు అంటే ఇంకా బయట నుంచి తెచ్చుకునేవి కాదు, శరీరంలోనే పుడుతున్నాయి. మన శరీరంలో పుడుతున్నాయి. అదేందుకు జరుగుతుంది? సో ఫ్రీ రాడికల్స్ నే మనం కెమిస్ట్రీలో అయాన్స్ అంటాం. అయాన్స్ కెమికల్ రియాక్షన్స్ లో బై ప్రొడక్ట్స్ గా వస్తున్నాయి అనమాట. ఫ్రీ అంటే ఎందుకంటారంటే మొత్తం శరీరం అంతా తిరుగుతుంటాయి. రాడికల్స్ అని ఎందుకంటారంటే వేరే కెమికల్ రియాక్షన్స్ డిస్టర్బ్ చేస్తున్నాయి. సో ఎందువల్ల తయారవుతున్నాయి అంటే బ్యాడ్ లైఫ్ స్టైల్ వల్ల. సమయానికి తినకపోవడం, సమయానికి పడుకోకపోవడం, సమయానికి లేవకపోవడం, శారీరక శ్రమ చేయకపోవడం, మానసిక ఒత్తిడి, భయం, ఆందోళన, టెన్షన్, ఇరిటేషన్, కోపం, మెంటల్ స్ట్రెస్, పొల్యూషన్, అన్హెల్దీ ఫుడ్ అండ్ సన్లైట్ కి బాడీని ఎక్స్పోజ్ చేయకపోవడము, ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడం, ఇలా రకరకాల కారణాల వల్ల, కేవలం మన లైఫ్ స్టైల్ సరిగ్గా లేకపోవడం వల్లనే శరీరంలో ఎన్నో టాక్సిన్స్ తయారవుతున్నాయి. ఒకటే రీజన్ కాదు, చాలా రీజన్స్. బేసిక్ గా బ్యాడ్ లైఫ్ స్టైల్. ఇవి కాకుండా అడిషనల్ గా టాక్సిన్స్ తయారవుతున్నాయి, బయట నుంచి వస్తున్నాయి. ఇప్పుడు మనం తీసుకునే ఫుడ్ లో జంక్ ఫుడ్ కాదు, మంచి ఇంట్లో తయారు చేసుకునే హెల్దీ ఫుడ్ లో కూడా కెమికల్ ఫెర్టిలైజర్స్, పెస్టిసైడ్స్ వేసినటువంటి ఫుడ్. ఈ మధ్య కాలంలో మీరు చదువుంటారు న్యూస్ లోని, చాలా కంట్రీస్ మన దేశం నుంచి ఎక్స్పోర్ట్ అవుతున్న స్పైసెస్ ని రిజెక్ట్ చేస్తున్నారు, బ్యాన్ చేశారు చాలా కంట్రీస్ లోని స్పైసెస్ ని.
ఎందుకు అంటే ఆ స్పైసెస్ మీద మన వాళ్ళు జల్లే పొరుగు మందులు అవిను, ప్లస్ వాటిని ప్రిజర్వ్ చేయడానికి వాడుతున్న ఇథిలిన్ ఆక్సైడ్ లాంటివన్నీ అవి చాలా ప్రమాదకరమైనటువంటివి. ఆ కెమికల్స్ అంటే స్పైసెస్ ఎందుకు టార్గెట్ చేశారంటే ఎక్కువగా స్పైసెస్ మనం ఎక్స్పోర్ట్ చేస్తున్నాం, కూరగాయలు అవి ఎక్కువ ఎక్స్పోర్ట్ చేయం కదా, ఎక్కువ నిల్వ ఉండేవి అవే కాబట్టి అవి ఎక్స్పోర్ట్ చేస్తాం. ఆ నిల్వ ఉంచడానికి పండించడానికి ఎన్నో రకాల టాక్సిన్స్ అందులో వేస్తున్నారు. సో ఇవే కాదు, మనం వాడే సబ్బు, షాంపూ, టూత్ పేస్ట్, డిటర్జెంట్, అలాగే ఫ్లోర్ క్లీనర్, ప్రతి దాంట్లో కూడా చాలా హానికరమైనటువంటి కెమికల్స్ కలుపుతున్నారు అనమాట. అంటే నేచర్కి దూరంగా వెళ్ళిపోయి ఆర్టిఫిషియల్గా కెమికల్స్, హానికరమైనటువంటి రసాయనాలు. కెమిస్ట్రీతో మనిషిని అందంగా చేయొచ్చు, కెమిస్ట్రీతో ఇంటిని క్లీన్గా చేయొచ్చు, కెమిస్ట్రీతో గిన్నెలు తోమొచ్చు, ఇట్లా అన్ని కెమిస్ట్రీతోనే హానికరమైన కెమికల్స్తోనే చేయడం జరుగుతుంది అనమాట. నేచర్ని మర్చిపోయాం. సో అలా రకరకాల కెమికల్స్ని డంప్ చేస్తున్నాము, టాక్సిన్స్ని. ఆల్రెడీ బాడీలో కొన్ని టాక్సిన్స్ తయారవుతున్నాయి. ఇవన్నీ ఏం చేస్తున్నాయంటే ఈ ఇమ్యూన్ సెల్స్ని డిస్టర్బ్ చేసేస్తున్నాయి, ఇరిటేట్ చేసేస్తున్నాయి. అలా ఇరిటేట్ చేయడం వల్ల అవి కన్ఫ్యూజ్ అయిపోతున్నాయి. కన్ఫ్యూజ్ అయిపోయి ఏది నా సెల్, ఏది బ్యాక్టీరియా అనేది తెలుసుకోలేని స్థితిలో బాడీ పైన అటాక్ చేసేస్తున్నాయి అనమాట. అండ్ ఎక్కడ అటాక్ చేస్తే అక్కడ జబ్బు, ఎక్కడ అటాక్ ఒకటి రెండు బాడీ మొత్తం బ్లడ్ సెల్స్ ఉంటాయి, అందులో వైట్ బ్లడ్ సెల్స్ ఆల్మోస్ట్ ఉంటాయి కాబట్టి ప్రాబ్లం రావచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ స్కిన్ మీద అటాక్ చేశాను, స్కిన్ మీద అటాక్ చేస్తే సోరియాసిస్ కామన్ గా వింటున్నాం మనం. అలాగే బొల్లి మచ్చలు, తెల్ల మచ్చలు వస్తాయి చూడండి, వెటిలిగో అంటాం. అలాగే స్క్లీరోడర్మా అని ఇలా రకరకాల స్కిన్ డిసీజెస్ వస్తాయి స్కిన్ మీద అటాక్ చేస్తే. అంటే ఆ అటాక్ కూడా స్కిన్ లో మెలనిన్ పిగ్మెంటేషన్ ప్రొడక్షన్ మీద అటాక్ జరిగితే మెలనిన్ తయారవకపోతే బొల్లి మచ్చలు వస్తాయి. స్కిన్ లో సెల్ డివిజన్ మీద అటాక్ చేస్తే స్కిన్ సెల్స్ ఫాస్ట్ గా డివైడ్ అయిపోయి సోరియాసిస్ వచ్చి పొరలు పొరలుగా ఊడిపోతుంది. అలా రకరకాల పద్ధతులు, ఏ మెకానిజం మీద అటాక్ చేస్తే ఆ మెకానిజం డిస్టర్బ్ అవుతుంది. రక్త నాణాల మీద అటాక్ చేస్తే వాస్కులైటిస్ అని రక్త నాణాల లోపల ఇన్ఫ్లమేషన్ వస్తుంది అనమాట. అలాగే జాయింట్స్ మీద అటాక్ చేస్తే రొమటాయిడ్ ఆర్థరైటిస్, కీళ్ళవాతం అంటారు కదా. సో వెన్ను మీద, స్పైన్ మీద అటాక్ చేస్తే యాంకులైజింగ్ స్పాండిలైటిస్. మామూలుగా మన స్పైన్ అనేది ఒక చైన్ లాగా ఉంటుంది, 33 పూసలు ఉంటాయి, వెన్ను పూసలు. ఆ పూసలన్నిటికీ మధ్యలో దారం కూర్చున్నట్టుగా వెన్నుపాము ఉంటుంది. ఈ పూసలు ఒకదానితో అతుక్కుపోతాయి అనమాట. అప్పుడు బ్యాంబూ స్పైన్ లాగా అయిపోయి ఇలా వంగిపోతారు, హంచ్ అయిపోతారు అనమాట. సో రిబ్స్ కూడా మామూలుగా మనం లంగ్స్ బ్రీతింగ్ అవడం కోసం రిబ్స్ ఎక్స్పాండ్ అవుతాయి, లోపలికి కంట్రాక్ట్ అవుతాయి. ఆ రిబ్స్ ఫ్రీజ్ అయిపోవడం వల్ల బ్రీతింగ్ కూడా కష్టమైపోతుంది. ఇలాంటివి ఏ ఆర్గాన్ మీద కనుక ప్రభావం చూపిస్తే ఆ ఆర్గాన్ డిసీజ్ అనేది వచ్చేస్తుంది. ఎగ్జాక్ట్లీ. బ్రెయిన్ మీద అటాక్ చేస్తే గులియన్ బ్యారీ సిండ్రోమ్, అంటే నర్వ్ సెల్స్ డ్యామేజ్ చేస్తాయి. అదే బ్రెయిన్ కి నర్వ్స్ ఉంటాయి కదా, నర్వ్స్ మీద ఒక ప్రొటెక్టివ్, మన కరెంట్ తీగకి చుట్టూరా మనం ఎలా అయితే ఒక కవరింగ్ ఉంటుందో షాక్ కొట్టకుండా, అలా నర్వ్ ఫైబర్స్ కి మైలిన్ షీత్ ఉంటుంది. ఆ మైలిన్ షీత్ ని డ్యామేజ్ చేస్తే మల్టిపుల్ స్క్లెరోసిస్. సో ఇట్లా అంటే బ్రెయిన్ నుంచి వచ్చేటువంటి కనెక్షన్ సరిగా, సిగ్నల్ సరిగా రావు అనమాట. రకరకాల సమస్యలు వస్తున్నాయి. అసలు ఎన్ని రకాలు ఉన్నాయండి? 100కి పైగా ఆటో ఇమ్యూన్ డిసార్డర్స్ ఉన్నాయండి. ఓకే. సడన్ హియరింగ్ లాస్, ఈ ఆడిటరీ నర్వ్ మీద అటాక్ చేస్తే సడన్ గా ఏం వినబడదు. అంటే సడన్ గా జరుగుతుంది అంటారా, లేకపోతే గ్రాడ్యువల్ గా కాదు? ఇవాళ ఈ జాయింట్ లో పెయిన్ ఉంటుంది, రేపు పొద్దున్న ఈ జాయింట్ లో పెయిన్ ఉంటుంది. సడన్ గా అక్కడ నుంచి ఇంకొక చోటుకి వెళ్ళి అటాక్ చేస్తాం, ఇంకొక చోటుకి వెళ్ళి అటాక్ చేస్తాం. సడన్ ఈ ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ అనేవి సడన్ గా జరుగుతూ ఉంటాయా, అలా అనుకోవచ్చా? అంటే ఈ ప్రక్రియ అంతా గ్రాడ్యువల్ గా జరిగేది. ఓకే. అంటే నార్మల్ గా పనిచేయాల్సిన ఇమ్యూన్ సెల్స్ మొత్తం శరీరానికి వ్యతిరేకంగా మారడానికి చాలా టైం పడుతుంది. ఒకసారి మారిన తర్వాత అది ఎక్కడ అటాక్ చేస్తుంది సడన్ గా మారచ్చు. అది జనరల్ గా. మరి ఇప్పుడు బొల్లి, సోరియాసిస్ ఇవి చెప్పారు కదా, మరి ఆయుర్వేదంలో ట్రీట్మెంట్ ఎందుకు తీసుకోవాలంటారు? చాలా రకాల వైద్య విధానాలు ఉన్నాయి కదా, మరి ఆయుర్వేదంలో ట్రీట్మెంట్ ఎందుకు తీసుకోవాలి? ఇప్పుడు 100కి పైగా ఈ జబ్బులు ఉన్నాయి, ఈ ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్, రైట్? అన్ని రకాల జబ్బులకి ట్రీట్మెంట్ అవైలబుల్ ఉందా అండి? ఉంది. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జనరల్ గా ప్రపంచ ఆరోగ్య సంస్థ వాళ్ళు రికమెండ్ చేసినటువంటి ట్రీట్మెంట్ ఏం జరుగుతోంది మోడర్న్ సిస్టమ్ లో అంటే, ఇమ్యూన్ సిస్టమ్ ఓవర్ గా అటాక్ చేస్తుంది కాబట్టి దాన్ని సప్రెస్ చేయండి, ఇమ్యూనో సప్రెసెంట్స్ ఇవ్వండి అని చెప్తున్నారు. ఓకే, మంచిదేనా? అది బేసిక్ గా మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. ఇందాక ఏం చెప్పాను, సైన్యం ఉన్నారు, సైన్యంలో ఎవరో కొంతమంది సైనికులు మన ఇండియన్స్ మీద అటాక్ చేస్తున్నారు, అండ్ వాళ్ళెవరో మనం కనిపెట్టలేకపోయాం. మొత్తం సైన్యం అందరిని తీసుకెళ్లి జైల్లో పెట్టాం. ఏమవుతుంది? బోర్డర్ ఖాళీ అయిపోతుంది కదా. అప్పుడు ఎవరు పడితే వాళ్ళు లోపలికి వచ్చేస్తారు, వచ్చి ఇంకా పెద్ద అటాక్ జరుగుతుంది కదా. అట్లా ఇప్పుడు ఏవో కొన్ని ఇమ్యూన్ సెల్స్ సరిగా పనిచేయడంలా. ఇప్పుడు మనం ఇమ్యూనో సప్రెసెంట్స్ ఇస్తే ఆ ఏవో కొన్ని వాటి మీద మాత్రమే పనిచేయదు, మొత్తం ఇమ్యూన్ సిస్టమ్ ని సప్రెస్ చేస్తుంది. అప్పుడు
ఆ పర్టికులర్ అటాక్ తాత్కాలికంగా ఆగుతుంది, కానీ మన డిఫెన్స్ మెకానిజంని మనమే వీక్ చేసుకునే వాళ్ళం అవుతాం. అప్పుడు ఏమవుతుందంటే వైటల్ ఆర్గాన్స్ ఉన్నాయి కదా, లివర్ కానీ, కిడ్నీ కానీ, హార్ట్ కానీ, బ్రెయిన్ కానీ, అవి సరిగ్గా పనిచేయడం మానేస్తాయి వాటి మీద అటాక్ జరిగితే. ఎప్పుడన్నా ఈ రొమటాయిడ్ ఆర్థరైటిస్ లో కానీ, లేకపోతే కొన్ని ప్రమాదకరమైనటువంటి ఆటోఇమ్యూన్ డిజార్డర్స్ ఉన్నాయి, సిస్టమిక్ లూపస్ ఎరిథమెటోసిస్ అని, మొత్తం సిస్టంలో అన్నిటి మీద అటాక్ జరుగుతుంది. అలాగే జాగ్రన్ సిండ్రోమ్ అని, ఇవన్నీ నేను ట్రీట్ చేసిన పేషెంట్స్ డిసీజ్ గురించి చెప్తున్నాను, ఇంకా చాలా ఉన్నాయి. సో అలాంటి ప్రమాదకరమైనటువంటి జబ్బుల్లో కంటిన్యూస్గా స్టెరాయిడ్స్ ఇవ్వాలి, ఇస్తే గానీ ఆ సిమ్టమ్స్ నుంచి రిలీఫ్ రాదు. అయితే ప్రతి 2 నెలలకి 3 నెలలకి డాక్టర్స్ మీ కిడ్నీ టెస్ట్, రీనల్ ఫంక్షన్ టెస్ట్, లివర్ ఫంక్షన్ టెస్ట్, షుగర్ టెస్ట్, ఈ ఐ టెస్ట్, ఇవన్నీ రెగ్యులర్గా చేయిస్తారు. అంటే జబ్బు తగ్గిందా లేదా తెలుసుకోవడానికి కాదు, ఈ మందుల వలన ఏదైనా ఆర్గాన్ లో డ్యామేజ్ వస్తే అప్పుడు వెంటనే డోస్ తగ్గించుకోవడానికి, స్టెరాయిడ్స్ డోస్ తగ్గించుకోవడానికి, సైడ్ ఎఫెక్ట్స్ ఏం జరుగుతున్నాయో చూసుకోవడానికి ఈ టెస్ట్లు చేస్తారు. రెగ్యులర్ గా టెస్ట్ చేయాల్సిందే అనమాట. అఫ్ కోర్స్ డాక్టర్స్ చెప్తారు ఈ స్టెరాయిడ్స్ ఎక్కువ రోజులు వాడకూడదు, మీకు కొంచెం బాగుంటే నెమ్మదిగా డోస్ తగ్గిస్తాను అని. తగ్గిస్తుంటే మళ్ళీ పెరుగుతుంది ప్రాబ్లం, మళ్ళీ పెంచుతారు అనమాట. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే వాటి సైడ్ ఎఫెక్ట్స్ ప్రాణాంతకం అయిపోతాయి. అప్పుడు ఈ స్టెరాయిడ్స్ మానేస్తారు. అమ్మో ఈ సైడ్ ఎఫెక్ట్స్ వల్ల మీ లివర్ మొత్తం పోతుంది, కిడ్నీ మొత్తం పోతుంది, ఆపేసేయండి అంటారు. అప్పుడు ఇంకేదైనా ఆల్టర్నేటివ్ చూసుకోండి అంటే అప్పుడు ఆయుర్వేదం దగ్గరకు వస్తారు. అప్పుడు దాకా అరే ఆయుర్వేదం సిస్టమ్ ఉంది అక్కడికి వెళ్ళొచ్చు అనేటువంటి ఆలోచన రాదు. సో మామూలు జనరల్ గా చిన్న చిన్న వాటికి ఆయుర్వేదంలో ట్రీట్మెంట్ తీసుకోవచ్చు అనుకుంటారు, కానీ ఈ ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ కి సంబంధించి ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది అనేది తొందరపడి వెళ్ళరు జనాలు జనరల్ గా. ఎందుకంటే అల్లోపతి అనేది అంత ఎక్కువగా జనాలకి స్ప్రెడ్ అయిపోయింది కాబట్టి వేరే వైద్య విధానాలకి వెళ్ళాలని ఇంటెన్షన్ కూడా రాదు. సో మనం ద్వారా తెలియజెప్పే ప్రయత్నం అనమాట. అంటే క్రానిక్ డిసీజెస్ అంటే ఏళ్ల తరబడి మందులు వాడితే తప్ప మెయింటైన్ చేయలేనటువంటి ఏ జబ్బులైనా కళ్ళు మూసుకుని ఆయుర్వేదంకి వెళ్ళాలి. ఎందుకంటే ఏళ్ల తరబడి ఆయుర్వేదంలో కాన్సెప్ట్ ఏంటంటే మనిషి మందు పైన ఆధారపడకూడదు. మెడిసిన్ ఉంటేనే నేను ఆరోగ్యంగా ఉంటాను, లైఫ్ లాంగ్ మందులు వాడాలనే కాన్సెప్ట్ లేదు. ఏవో కొన్ని యాప్యా డిసీజ్ ఉంటాయి, కానీ మాక్సిమం మనిషి మందు లేకుండా, మెడిసిన్ మీద ఆధారపడకుండా కేవలం తన ఆరోగ్యాన్ని తన చేతిలో తీసుకోవడానికి కావాల్సిన దినచర్య, ఋతుచర్య, స్వస్థవృత్తం పాటించి ఆరోగ్యంగా అవ్వాలి. మెడిసిన్ ఉండదంటారా? మరి మెడిసిన్స్ ఉంటాయి. ఈ మెడిసిన్స్ ఏం చేస్తాయంటే ఏదైతే డిస్టర్బెన్స్ వచ్చిందో దాన్ని కరెక్ట్ చేసి మళ్ళీ నార్మల్ స్థితికి తీసుకొచ్చిన తర్వాత అక్కడ నుంచి పేషెంట్ తాలూకు బాధ్యత మొదలవుతుంది. నీ ఆరోగ్యం నీ చేతుల్లో. సో నువ్వు నీ ఆహారాన్ని మార్చుకుని, లైఫ్ స్టైల్ మార్చుకుని, యోగా, ప్రాణాయామం అన్నీ చేసుకుంటూ హెల్దీ మెంటల్ స్టేట్ని మెయింటైన్ చేస్తూ ఉంటే మందు వాడాల్సిన అవసరం ఉండదు, లైఫ్ లాంగ్ స్టెరాయిడ్స్ వాడాల్సిన అవసరం ఉండదు, యాంటీబయాటిక్స్ వాడాల్సిన అవసరం ఉండదు, పెయిన్ కిల్లర్స్ వాడాల్సిన అవసరం ఉండదు. ఇది బేసిక్గా ఆయుర్వేదం చెప్పేది. అది ఎట్లా చేస్తాము, ఇది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఒక కాన్సెప్ట్ అర్థం చేసుకోవాలి. ఆయుర్వేదం ఈజ్ మోర్ స్పిరిచువల్ దాన్ జస్ట్ ఫిజికల్ ఆస్పెక్ట్. ఇప్పుడు హెల్త్ అంటేనే మీరు డెఫినేషన్ చూస్తే హెల్త్ ఈజ్ ఎ స్టేట్ ఆఫ్ ఫిజికల్, మెంటల్, సోషల్ అండ్ స్పిరిచువల్ వెల్ బీయింగ్, నాట్ జస్ట్ అబ్సెన్స్ ఆఫ్ డిసీజ్ ఆర్ ఇన్ఫర్మిటీ. అంటే జబ్బు లేకపోవడం ఆరోగ్యం కాదు, శారీరకంగా, మానసికంగా, సామాజికంగా, ఆధ్యాత్మికంగా చక్కటి స్థితిలో ఉండడం. సుశ్రుతాచార్యుడు దీన్నే డిఫైన్ చేస్తూ కొన్ని వేల సంవత్సరాల క్రితం ఆయన చెప్పిన డెఫినేషన్ ఏంటంటే సమదోష సమాగ్నిశ్చ సమధాతు మలక్రియ ప్రసన్నాత్మేంద్రియ మనః స్వస్థ ఇత్యభిధీయతే. అంటే మన దోష ధాతు మలములు, ఆర్గాన్ సిస్టమ్స్ అవన్నీ సరిగ్గా పనిచేస్తున్నాయి. పనిచేస్తున్నప్పుడే ప్రసన్న ఆత్మేంద్రియ మనః, మన ఇంద్రియాలు, మన మనస్సు, మన ఆత్మ, మన సెన్స్ ఆర్గాన్స్, మన మైండ్, మన సోల్ ఇవన్నీ ప్రసన్న స్థితిలో ఉంటే మనం ఆరోగ్యంగా ఉన్నట్టు అని చెప్పాడు. అది ఇప్పుడు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ తాలూకా డెఫినేషన్ కరెక్ట్గా సరిపోతుంది అనమాట. అంటే అటువంటి స్థితిలో, అటువంటి స్థితిని రీచ్ అవ్వడం ఎలాగనే దాని మీద ఆయుర్వేదం చాలా ఎక్స్టెన్సివ్గా చెప్తుంది. సో మనిషిని ఒక ఫిజికల్ బాడీగా చూడదు ఆయుర్వేదం. ఓకే, యు ఆర్ నాట్ జస్ట్ యువర్ బాడీ. అంటే దీన్ని ఒక యూనివర్సల్ ట్రూత్ అని చెప్తున్నారు, యూనివర్సల్ ప్రిన్సిపల్ అని చెప్తున్నాం. యూనివర్సల్ అంటే ఏంటి? దేశంతో కానీ, కాలంతో కానీ, మనుషులతో కానీ మారకూడదు. అంటే నేను చెప్పిన ట్రూత్ నాకు పనిచేయాలి, మీకు పనిచేయాలి, ఇక్కడ వాళ్ళకి పనిచేయాలి, అమెరికా వాళ్ళు కూడా పనిచేయాలి, ఇప్పుడు పనిచేయాలి, 100 సంవత్సరాల తర్వాత పనిచేయాలి, 100 సంవత్సరాల ముందు కూడా పనిచేసి ఉండాలి. దాన్నే యూనివర్సల్ అంటారు. సో ఇందులో చాలా ఉన్నాయి ఇలాంటివి. ఇందులో ఫస్ట్ బేసిక్ థింగ్ ఏంటంటే మనిషి అంటే ఒక హ్యూమన్ బీయింగ్ అంటే బాడీ మాత్రమే కాదు. ఇప్పుడు నేను, నా బట్టలు, నా కళ్ళద్దాలు, నా తలపాగా, నా శరీరము, నేను నాది అని నేను అయితే ఓనర్షిప్ ప్రకటిస్తున్నాను. నా శరీరము అంటున్నాను కదా, నా శరీరము అని ప్రకటిస్తున్న వాళ్ళు ఎవరు?
దెర్ ఈస్ సమ్మన్ ఎల్స్ హూ ఇస్ టేకింగ్ ద ఓనర్షిప్ ఆఫ్ దిస్ బాడీ. ఈ బట్టలు నావి, ఈ శరీరం నాది. ఈ శరీరం నాది అని చెప్పేటువంటి ఒక ప్రత్యేకమైన ఎంటిటీ ఉన్నది, అండ్ శరీరం కూడా ఉంది. శరీరం వేరే, నేను వేరే, రైట్? ఈ రెండు సెపరేట్ ఎంటిటీస్. ఈ రెండింటిని సెపరేట్ గా మనం చూడగలిగితే, నేను వేరే, నా శరీరం వేరే, నా అవసరాలు వేరే, నా శరీర అవసరాలు వేరే అనేది చూడగలిగితే, అప్పుడు కన్ఫ్యూజన్ లేకుండా క్లారిటీగా శరీరానికి ఏం కావాలో తెలిస్తే అది ఇస్తే ఎప్పుడూ ఆరోగ్యంగా ఉంటాం. ఇప్పుడు ఈ క్లారిటీ లేదు. నేనంటే నా శరీరమే అనుకుంటున్నాను, నా శరీర అవసరాలే నా అవసరాలని నేను అనుకుంటున్నాను. అని అనుకోవడం వల్ల నా శరీర అవసరాల నుండి నేను సంతోషం పొందే ప్రయత్నం చేస్తున్నాను. అయితే బేసిక్ గా నా అవసరాలు ఏంటి, నా శరీర అవసరాలు ఏంటి? చూడండి, నా శరీరానికి ఏం కావాలి? ఆహారం కావాలి, గాలి కావాలి, నిద్ర కావాలి, నీరు కావాలి, రైట్? వీటిని 3 కేటగిరీస్ డివైడ్ చేయొచ్చు. శరీరానికి పోషణ, ఆహారము, నీరు, గాలి, సన్లైట్ ఇలాంటివన్నీ. శరీరానికి రక్షణ, బట్టలు, చెప్పులు, ఇళ్ళు, కారు ఇలాంటివన్నీ. అండ్ శరీరానికి సదుపయోగం చేయడానికి కొన్ని వస్తువులు. ఇప్పుడు ఈ మైక్ ఉంది, మైక్ లేకపోతే మనం మాట్లాడేది అంత క్లియర్ గా వినబడకపోవచ్చు, రైట్? అలాగే ఒక కంప్యూటర్, యాక్సెసరీస్ అన్ని. నేను ఇక్కడ రావడానికి కారు ఉంది కాబట్టి ఈజీగా రాగలిగాను వెంటనే. సో ఇవన్నీ మన శరీరాన్ని సదుపయోగం చేసుకోవడానికి కొన్ని వస్తువులు. ఇవన్నీ కూడా శరీర అవసరాలు. శారీరక అవసరాలు, శరీర అవసరాలు. శరీర రక్షణ, పోషణ, సదుపయోగానికి కొన్ని వస్తువులు, ఫిజికల్ ఫెసిలిటీస్. వీటిని కొలవచ్చు అనమాట. బట్ లెంగ్త్ గానీ, బరువు గానీ, వాల్యూమ్ గానీ కొలవచ్చు. శరీరానికి కావాల్సింది ఏదైనా కొలవచ్చు. నాకు కావాల్సినవి ఇవి కాదు. అవి తెలుసుకుందాం చిన్న విరామం తర్వాత. ఆయుష్మాన్ భవ కార్యక్రమంలో చిన్న విరామం తీసుకుందాం. ఆయుష్మాన్ భవ కార్యక్రమానికి తిరిగి స్వాగతం. డాక్టర్ గారు చెప్తున్నారు బ్రేక్ ముందు, అంటే శారీరక అవసరాలు ఏంటి, అంటే మానసికంగా ఉండే ఫీలింగ్స్ ఏంటి, దాని గురించి క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయరా? సో శారీరక అవసరాల గురించి నాకు చెప్పాను. ఎనీ ఐ థింగ్ విచ్ గివ్స్ న్యూట్రిషన్, ప్రొటెక్షన్ అండ్ రైట్ యూటిలైజేషన్ ఆఫ్ ద బాడీ. రక్షణ, పోషణ, సదుపయోగానికి అవసరమయ్యే వస్తువులన్నీ శరీర అవసరాలు. నా అవసరాలు ఏంటి? నన్ను సంతోషపెట్టే అవసరాలు. అంటే నాలో కొన్ని ఫీలింగ్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, నాకు రెస్పెక్ట్ కావాలి, సమ్మానం కావాలి, నాకు ట్రస్ట్ కావాలి. నేను మీతో మాట్లాడుతున్నాను, మీరు నన్ను నమ్మట్లేదు, నాకు మీ మీద నమ్మకం లేదా, కెన్ ఐ బీ హ్యాపీ? హ్యాపీగా ఉండలేను. మీరు నాకు రెస్పెక్ట్ ఇవ్వట్లేదు, నేను హ్యాపీగా ఉండగలనా? హ్యాపీగా ఉండలేను. ఓకే, అలాగే మమత, వాత్సల్యము, ప్రేమ, స్నేహము, గౌరవము, కృతజ్ఞత, కొలవలేనివి. వీటిని కొలవలేము. ఇందాక నాకు నీరు ఎంత కావాలి, గాలి ఎంత కావాలి, రైస్ ఎంత కావాలి, ఇడ్లీ ఎంత కావాలి కొలుచుకోగలం, బట్టలు ఎన్ని కావాలి కొలుచుకోగలుగుతాం. వీటిని క్వాలిటీ మాత్రమే చూడగలం కానీ క్వాంటిఫై చేయలేము. వీటి నుంచి నాకు సంతోషం వస్తుంది. మనం అనుకుంటాం ఒక మంచి ఇల్లు ఉంటే, ఒక మంచి బెంచ్ కార్ ఉంటే హ్యాపీగా ఉంటామని. ఆ బెంచ్ కార్లో కూర్చున్నాం, పక్కన కూర్చున్న వ్యక్తితో మనకు గొడవ అవుతుంది. ఎంత అద్భుతమైన కారు, ఎంత మ్యూజిక్, ఎంత చల్లటి వాతావరణం ఉన్నా కూడా నేను హ్యాపీగా ఉండలేను. మన క్లోజ్ ఫ్రెండ్తో ఎర్ర బస్ ఎక్కి చాలా ఇరుగ్గా కూర్చొని చెమటలు పడుతున్నాయి, చాలా చిన్నప్పుడు కబుర్లు చెప్పుకుంటూ వెళ్తున్నాం, అయినా కూడా హ్యాపీగా ఉన్నాం. అంటే మనిషికి మధ్య ఉన్నటువంటి సంబంధాలు బాగుంటే అప్పుడు నేను హ్యాపీగా ఉంటాను. సో నాకు హ్యాపీనెస్ ఎక్కడి నుంచి వస్తుంది? బేసిక్గా ఈ సంబంధాల నుంచి వస్తుంది. బట్ అసలు నాకు ఈ అవసరాలు ఉన్నాయి, ఇవి తీరితే నేను హ్యాపీగా ఉంటాననే స్పృహ లేదు నాకు. అయితే మీరు చెప్పిన 2 కేటగిరీల్లో, అంటే శారీరక అవసరాలని ప్రయారిటీ ఇవ్వాలా, లేకపోతే నా అనే అవసరాలకి ప్రయారిటీ ఇవ్వాలా? ఆరోగ్యంగా ఉండాలంటే ఫస్ట్ దేనికి ఎక్కువ ప్రయారిటీ ఇవ్వాలి? ఇట్లాంటి ఆటో ఇమ్యూనిటీ డిజార్డర్స్ అనేవి రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఎగ్జాక్ట్లీ, అంటే దాన్ని సెపరేట్ గా ఐడెంటిఫై చేయాలి. నా అవసరాలు ఏంటి, నా బాడీ అవసరాలు ఏంటి తెలుసుకోవాలి. నా శరీరానికి ఏం కావాలో అదే ఇవ్వాలి. ఇప్పుడు నేను కన్ఫ్యూజ్ అయిపోయి నా శరీర అవసరాల నుంచి నాకు సంతోషం వస్తుందని అనుకున్నాను. ఫర్ ఎగ్జాంపుల్, ఫుడ్ నుంచి హ్యాపీనెస్ వస్తుందని అనుకున్నాను. అప్పుడు ఎటువంటి ఫుడ్ తింటే నాకు చాలా హ్యాపీనెస్ వస్తుంది, అది ఎక్కువ తినడానికి ప్రయత్నిస్తాను. ఇప్పుడు జనరల్ గా ఎటువంటి ఫుడ్ ఐటమ్స్ వస్తున్నాయి అంటే ఫ్లేవర్ ఎన్హాన్సింగ్ ఏజెంట్స్ అనే కెమికల్స్ కలిపినటువంటి ఫుడ్ ఐటమ్స్ ఇప్పుడు దొరుకుతున్నాయి. అవి నోట్లో పెట్టగానే అద్భుతమైనటువంటి స్వర్గం ఇదే అనిపిస్తుంది, ఎక్స్ట్రసీ అంటారే, ఫుడ్ గ్యాజం అంటారే, అలాంటి ఫీలింగ్ వస్తుంది. అది ఒకసారి తిన్నాక మళ్ళీ అదే తినాలనిపిస్తుంది. ఇంట్లో వండినటువంటి ఫుడ్ ఏదైతే గడ్డిలాగా అనిపిస్తుంది, మళ్ళీ ఒక స్విచ్ నొక్కి మనం ఆ ఫుడ్ తెప్పించుకుని తింటున్నాం. అలా ఓవర్గా తినడం వల్ల హెల్త్ ని పాడు చేసుకుంటున్నాం. ఫోన్ నుంచి హ్యాపీనెస్ వస్తుందని అనుకుంటున్నాం. ఆ ఫోన్ కంటిన్యూస్, ఫోనో టీవీనో అలా కంటిన్యూస్ గా నాన్ స్టాప్ గా చూస్తూనే ఉన్నాం. రాత్రి 10 అయింది, 11 అయింది, 12 అయింది, అలా అంటే లైఫ్ స్టైల్ అంతా మార్చేసుకుంటున్నాం. దానివల్ల హెల్త్ పాడవుతుంది. అన్హెల్దీ థింగ్స్ నుంచి హ్యాపీనెస్ పొందడానికి ప్రయత్నించి మనం హ్యాపీనెస్ రావట్లేదు సార్ కదా, ఇంకా హెల్త్ పాడై ఇంకా అన్హ్యాపీనెస్ ఎక్కువ అవుతుంది, రైట్? సో ఇక్కడ మన శరీరాన్ని కరెక్ట్ గా మనం యూటిలైజ్ చేసుకోగలిగితే, ఇప్పుడు శరీరం వేరే నేను వేరే అనే ఐడియా వచ్చేస్తే శరీరం కంటిన్యూస్ గా మనకి చాలా విషయాలు చెప్తూ ఉంటుంది. ఏం జరుగుతుందో చెప్తుంది. మనం ఎక్స్రేలు, స్కాన్లు, బ్లడ్ టెస్ట్లు చేయాల్సిన అవసరం లేదు.
బాడీలో ఏ చిన్న మార్పు వచ్చినా శరీరం చెప్పేస్తుంది, కొంచెం ఎక్కువ ఫుడ్ తిన్నా చెప్పేస్తుంది నువ్వు ఎక్కువ తిన్నావు అని. ఓకే, తక్కువ తింటే తక్కువ తిన్నావు, దాహం వేస్తుంది, దాహం లేదు అన్ని చెప్తుంది అనమాట. కాకపోతే మన ఆలోచనతో నాకు తెలిసి కంప్రెస్ చేస్తాము, నాకు నచ్చింది కదా అందుకని ఎక్కువ తిన్నాను అనే విషయాన్ని చెప్తాం అనుకుంటా. అసలు చెప్పింది అది చెప్తుందన్న సంగతే మనకు స్పృహ లేదే. అసలు మనకి బాడీతో ఎలా కమ్యూనికేట్ చేయాలనే లాంగ్వేజ్ ఎవరు నేర్పలే, మన స్కూల్లో కానీ ఇక్కడ నేర్పలేదే. బాడీ చెప్తున్న దానికి అర్థం ఏంటని ఎవరు చెప్పలే. మనలో ఆ రైట్ నాలెడ్జ్ ఉంటే ఆ బాడీతో చెప్తున్నది అర్థం చేసుకుని ఆ చేసుకునే దానికి సరిపడా రెస్పాన్స్ ఇవ్వగలిగితే అప్పుడు ఎప్పటికప్పుడు చాలా ఇనిషియల్ స్టేజ్లోనే పెద్ద పెద్ద జబ్బుల్ని మనం రివర్స్ చేసుకోవచ్చు మనం లైఫ్ స్టైల్లో మార్పుల ద్వారా. ఓకే, సో ఇలాంటి ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ లాంటి పెద్ద జబ్బులు ఆల్రెడీ వచ్చేసి ఈ బాడీలో చెప్పాను ఇందాక చెప్పినట్టు ఫ్రీ రాడికల్స్ అనేవి, టాక్సిన్స్ అనేవి బాడీలో చాలా ఉన్నాయి. అవి మొత్తం వైట్ బ్లడ్ సెల్స్ని డిస్టర్బ్ చేసేస్తున్నాయి. అప్పుడు ఏం చేయాలంటే ఈ ఫ్రీ రాడికల్స్ని శరీరంలో ఈచ్ అండ్ ఎవ్రీ సెల్లోంచి బయటకు పంపించేసేయాలి, క్లెన్స్ చేయాలి, డీటాక్సిఫై చేయాలి బాడీని. అప్పుడే ఈ సెల్స్ ఫర్దర్గా అటాక్ చేయకుండా ఉంటాయి బాడీ పైన. ఓకే, అలా డీటాక్సిఫై చేయడానికి ఆయుర్వేదంలో పంచకర్మ చికిత్సలు ఉన్నాయి. వమన కర్మ, విరేచన కర్మ అని 2 డీటాక్సిఫికేషన్ థెరపీస్ ఉన్నాయి. చాలా డీప్ డీటాక్సిఫికేషన్ థెరపీస్ అనమాట. ఈచ్ అండ్ ఎవ్రీ సెల్ నుంచి టాక్సిన్స్ బయటకు లాగేస్తాయి. వమన కర్మలో ఏమవుతుందంటే శరీరం లోపల అగ్ని, జఠరాగ్నిని కరెక్ట్ చేయడానికి కొన్ని మందులు ఇచ్చి దాని తర్వాత ఈ టాక్సిన్స్ ని సెల్ నుంచి బయటకు తీసుకొచ్చే కొన్ని మందులు తాగిస్తూ ఎక్స్టర్నల్ గా కొన్ని థెరపీస్ చేస్తే ఆ బయటకు వచ్చిన టాక్సిన్స్ అన్ని ఒక చోట కలెక్ట్ అవుతాయి. వమన కర్మలో వామిటింగ్ ద్వారా వాటిని బయటకు పంపించేస్తాం అనమాట. ఓకే, విరేచన కర్మలో మోషన్స్ ద్వారా బయటకు పంపించేస్తాం. మామూలుగా ఉప్పు నీళ్ళు దాగి వామిటింగ్ చేసుకుంటే ఓన్లీ స్టమక్ క్లీన్ అవుతుంది. వమన కర్మలో ఈచ్ అండ్ ఎవ్రీ సెల్ క్లీన్ అవుతుంది. విరేచన కర్మలో ఈచ్ అండ్ ఎవ్రీ సెల్ క్లీన్ అవుతుంది. అన్ని సెల్స్ లో ఉన్న టాక్సిన్స్ బయటకు పోతాయి. సో ఎవరైనా చేయించుకోవచ్చు ఈ వమన కర్మ, విరేచన కర్మ, వస్తి కర్మ, పంచకర్మలు అందరూ ఆరోగ్యంగా ఉండడానికి చేయించుకోవచ్చు అని చెప్పారు. బట్ అనారోగ్యంతో ఉన్నవాళ్ళు ఇమీడియట్ గా చేయించుకోవాలన్నమాట. చాలా స్టెరాయిడ్స్ వాడుతున్న వాళ్ళ చేత ఈ వమనం, విరేచన అవగానే వెంటనే స్టెరాయిడ్స్ మానిపిస్తాం. అంటే ఇంకా లైఫ్ లాంగ్ స్టెరాయిడ్స్ అన్నంత ఇబ్బందిలో ఉన్న వాళ్ళు 1 month లో మనం మానిపిస్తాం స్టెరాయిడ్స్. ఓకే, అక్కడ స్టెరాయిడ్ అవసరం తగ్గుతుంది. కానీ ఆల్రెడీ కొంత డిస్టర్బ్ అయినటువంటి వైట్ బ్లడ్ సెల్స్ ఉన్నాయి కదా, వాటిని కరెక్ట్ చేయడానికి, ఇమ్యూన్ సిస్టమ్ని మళ్ళీ నార్మల్సీకి తీసుకురావడానికి, ఇమ్యూన్ సిస్టమ్ని మోడిఫై చేయడానికి కొన్ని ఇమ్యూనో మాడ్యులేటరీ థెరపీస్ ఉన్నాయి. వస్తికర్మ, నస్యకర్మ ఇలాంటివి అనమాట. వీటి ద్వారా శరీరం లోపల మళ్ళీ తెల్ల రక్త కణాలు శరీరానికి ఉపయోగపడే విధంగా, శరీరం మీద అటాక్ చేయకుండా ఉండే విధంగా ఒకవైపు నుంచి చేస్తూ, ఆల్రెడీ అటాక్ చేయడం వల్ల ఏదైతే డ్యామేజ్ వచ్చిందో, ఇందాక నేను చెప్పాను యాంకలైజింగ్ స్పాండిలైటిస్ అని చెప్పి, ఎముకలు అతుక్కుపోతాయి. అలాంటి వాటిని మళ్ళా అతుక్కుపోయిన దాన్ని తిరిగి రివర్స్ చేసి మళ్ళా ఫ్లెక్సిబిలిటీ వచ్చేలాగా చేసే రివర్సల్ ప్రాసెస్ కూడా ఈ పంచకర్మల ద్వారా జరుగుతుంది అనమాట. ఓకే, ఇవి కాకుండా ఇమ్యూనో మాడ్యులేటరీ డ్రగ్స్ ఉన్నాయి. ఇమ్యూన్ సిస్టమ్ ని బాగా పెంచేవి లేకపోతే అణిచివేసేవి కాదు, ఇమ్యూన్ సిస్టమ్ ని మాడిఫై చేసేవి. అవి ఉపయోగపడేలాగా, మన శరీరానికి ఉపయోగపడేలాగా మార్చేవి అనమాట. అశ్వగంధ, తిప్పతీగ, శతావరి, ఉసిరికాయ, ఎస్టి మధు ఇలాంటి చాలా హెర్బ్స్ ఉన్నాయి. అలాగే రసౌషధాలు ఉన్నాయి, స్వర్ణ భస్మము, అలాగే రజత భస్మము, షడ్గుణ సింధూరము, ఇలాంటి చాలా చక్కటి రసౌషధాలు, మినరల్ ఔషధాలు ఉన్నాయి. ఇవి రెగ్యులర్ గా వాడడం ద్వారా మన ఇమ్యూన్ సిస్టమ్ ని మాడిఫై చేసుకోవచ్చు అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ సోరియాసిస్ ఉంది, సోరియాసిస్ లో ఆ సెల్ తల్గా డివిజన్ ని నార్మల్సీకి తీసుకురావచ్చు. బొల్లి మచ్చలు ఉంటే అందులో మెలనిన్ ప్రొడక్షన్ చేయొచ్చు అనమాట. నార్మల్ సిచువేషన్ వస్తుందంటారా? డెఫినెట్లీ వస్తుంది, రివర్స్ అవుతుంది. ఇప్పుడు మొత్తం జాయింట్స్ అన్ని స్వెల్ అయిపోయినాయి, రొమటాయిడ్ ఆర్థరైటిస్, దాన్ని రివర్స్ చేయొచ్చు అనమాట. ఓకే, ఎంత టైం పడుతుంది జనరల్ గా? అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఇమ్యూనిటీ డిజార్డర్స్ అంటే ఆటో ఇమ్యూనిటీ డిజార్డర్స్ ని ఎలా ఐడెంటిఫై చేయాలంటారు? టెస్ట్లు ఏమన్నా సపరేట్ ఉంటాయా? చాలా టెస్ట్లు ఉన్నాయి. ఇమ్యూన్ సిస్టమ్ ని జనరల్ గా ఇమ్యూన్ సిస్టమ్ కొంచెం డిస్టర్బ్ అవగానే ESR రైజ్ అవుతుంది, CRP రైజ్ అవుతుంది. అలాగే కొన్ని స్పెషల్ ఇమ్యూనోగ్లోబులిన్స్ టెస్ట్ చేస్తాం, IgE ఇవన్నీ. అలాగే ANA అని ఒక టెస్ట్, CCNA, ఇలా చాలా టెస్ట్లు ఉన్నాయి ఇమ్యూన్ సిస్టమ్ చేసేవి. యాంకలైజింగ్ స్పాండిలైటిస్ ని స్పెసిఫిక్ గా టెస్ట్ చేయడానికి HLA-B27 అని, ఇలా రకరకాల బ్లడ్ టెస్ట్ల ద్వారా మనము ఇమ్యూన్ సిస్టమ్ డిస్టర్బ్ అయి ఉన్నదా అనేది మనం టెస్ట్ చేయొచ్చు అనమాట. అలా టెస్ట్ చేసిన తర్వాత మళ్ళీ మనం ఈ చికిత్సలు చేసిన తర్వాత మళ్ళీ టెస్ట్ చేస్తే, ఫర్ ఎగ్జాంపుల్ రొమటాయిడ్ ఆర్థరైటిస్ ఉంది, అందులో RA ఫ్యాక్టర్ చాలా ఎక్కువ రైజ్ అయిపోతుంది. ఈ శోధన చికిత్సలు అవ్వగానే మళ్ళీ నార్మల్సీకి వచ్చేస్తుంది. ఎంతకాలం తీసుకోవాలంటారు ట్రీట్మెంట్ కి? అంటే ఒక్కొక్క డిసీజ్ ని బట్టి ఒక్కొక్క రకంగా ఉంటుందా ట్రీట్మెంట్? జనరల్ గా పంచకర్మలు అందరికీ అవసరం అవ్వకపోవచ్చు, అంటే అన్ని 5 అందరికీ అవసరం కాకపోవచ్చు. సోరియాసిస్ లాంటి డిసీజెస్ లో 5 అవసరం అవుతాయి అనమాట, కొన్నిట్లో కొన్ని అవసరం అవుతాయి. సో 5 అవసరం అయితే సుమారు 2.5 నెలలు పడుతుంది ఆ చికిత్స మొత్తం.
ఓకే ఓకే, కానీ టోటల్ రివర్సల్గా అట్లీస్ట్ 6 months నుంచి 1 year దాకా పట్టొచ్చు. అంటే ఆ థెరపీస్ అయిపోయిన తర్వాత కూడా కొద్ది రోజుల పాటు రెగ్యులర్గా మందులు వాడడం, ఈ మందులతో పాటు రెగ్యులర్గా యోగాభ్యాసం చేయడం, రెగ్యులర్గా ప్రాణాయామం చేయడం, రెగ్యులర్గా ధ్యానం చేయడము, అండ్ మంచి హెల్తీ ఫుడ్ తీసుకోవడం, ఇవన్నీ సజెస్ట్ చేస్తారా? ఇవన్నీ కూడా మేము నేర్పిస్తాం. మా హాస్పిటల్లో జాయిన్ అయినటువంటి పేషెంట్స్కి మార్నింగ్ 1.5 hour, ఈవినింగ్ 1.5 hour యోగా క్లాస్తో పాటు మధ్యాహ్నం చికిత్స లేని టైంలో ఈ ఆయుర్వేద పంచకర్మ చికిత్సలు కూడా ఉదయం ఒక 2 గంటలు, సాయంత్రం 2 గంటలు, చాలా బిజీగా ఉంటుంది షెడ్యూల్. ఆ మిగిలిన టైంలో ప్రాణాయామం కూర్చోబెట్టి చేస్తాం, ధ్యానం కూర్చోబెట్టి చేస్తాం. ఆ యోగా టీచర్స్ వాళ్ళు రెగ్యులర్గా చేస్తుంటారు అన్నమాట, దగ్గర ఉండి పేషెంట్లు ఇండివిజువలైజ్డ్ యోగా ఇది కూడా చేస్తాం. దీన్ని వాళ్ళు కంటిన్యూ చేయాలి ఇంటికి వెళ్ళి. అండ్ డైట్ అనేది చాలా ఇంపార్టెంట్. హెల్దీ డైట్ తినాలి, అది కూడా టైంకి తినాలి, అండ్ సరైన పద్ధతిలో వండుకొని తినాలి, సరైన క్వాంటిటీలో తినాలి. ఓకే, అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేయాలన్నా కూడా మనకి టైం సరిపోదు కదా, ఎందుకంటే అందరికీ క్యూరియాసిటీ ఉంటుంది, తెలుసుకోవాలి ఎలా తినాలి, ఏ టైంలో తినాలి, లేకపోతే ఎలా వండుకొని తినాలి, ఇవన్నీ చాలా జాగ్రత్తలుగా వహించాల్సిన పరిస్థితి ఇప్పుడున్న సొసైటీలో, ఇప్పుడున్న పొల్యూషన్ లైఫ్లో ఖచ్చితంగా మనం ఫాలో అవ్వాల్సిన పరిస్థితులు. అందుకని మేము ఏం చేస్తున్నామంటే ప్రతి నెల మా హాస్పిటల్లోని ఆయుర్వేద యోగ శిక్షణ సప్తాహం అని చెప్పి 7 రోజుల పాటు ఒక వర్క్ షాప్ కండక్ట్ చేస్తున్నాం. ఆవాస శిబిరం అనమాట, అంటే రెసిడెన్షియల్ వర్క్ షాప్. సో సుమారు 60 నుంచి 70 మంది పార్టిసిపెంట్స్ని తీసుకుంటాము. అందరికీ ఫ్రీగా ఉచితంగా వాళ్ళకి అకామిడేషన్, ఫుడ్ అంతా ఇచ్చి వాళ్ళకి ఈ ఆరోగ్య సూత్రాలు, యూనివర్సల్ హెల్త్ ప్రిన్సిపల్స్ అన్ని కూడా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి వాటిని అప్లై ఎలా చేయాలి లైఫ్లో అనేది కూడా ఎక్స్ప్లెయిన్ చేసి, ఈ యోగాభ్యాసంలో కొంచెం హయ్యర్ లెవెల్ ప్రాణాయామాలు ఇవన్నీ కూడా నేర్పించి, కొన్ని డీటాక్సిఫికేషన్ థెరపీస్, శంఖ ప్రక్షాళన, జలనేతి, సూత్రనేతి, వస్త్రదౌతి ఇలాంటివన్నీ చేయించి వాళ్ళు ఆరోగ్యంగా ఉండడానికి కావాల్సిన మొత్తం ఇన్ఫర్మేషన్తో పాటు ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ కూడా వాళ్ళకి అందించి, వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత కూడా వాళ్ళు చేయబట్టుకుంటాం అనమాట. వాళ్ళకి ఒక హెల్త్ ట్రాకర్ ఇస్తాం, వాళ్ళు చేయాల్సిన పనులన్నీ వాళ్ళు చూస్ చేసుకున్నవన్నీ రాసుకుని వాళ్ళు రోజు చేస్తే టిక్ పెడతా, చేయకపోతే ఇంటూ పెడతారు. ఎవ్రీడే మాకు ట్రాకర్ పంపిస్తారు అనమాట. సో ఇట్లా మేము 15 వర్క్షాప్స్ చేసాం ఇప్పటికీ. ఈ నెల 15వ వర్క్షాప్ అయింది, 65 మంది పార్టిసిపేట్ చేశారు ఇందులోని. వచ్చే నెల జూన్ 22 నుంచి 28 వరకు మళ్ళీ నెక్స్ట్ వర్క్షాప్ ఉన్నదన్నమాట. ఇలా ఎవ్రీ మంత్ వర్క్షాప్ చేస్తాం. సో ఇది మీరు అన్నారు కదా, అందరికీ తెలుసుకోవాలని ఉంటుందని, అందరికీ అవేర్నెస్ క్రియేట్ చేయాలి. అండ్ ఇది కేవలం వాళ్ళకే కాకుండా ఈ వర్క్ షాప్ పొద్దున్న నుంచి సాయంత్రం దాకా లైవ్ లో నా ఛానల్లో అలా మొత్తం వస్తుంటుంది అనమాట, దూరంగా ఉన్న వాళ్ళు కూడా చూడొచ్చు అనమాట. ఓకే, సో పెద్దవాళ్ళ విషయాల్లో మీరు చెప్పారు, మరి చిన్న పిల్లల్లో ఆటో ఇమ్యూనిటీ డిజార్డర్ లో ఏవే రకాల వ్యాధులు వస్తూ ఉంటాయి? మోస్ట్ కామన్ ఇది అందరికీ తెలిసింది డయాబెటీస్, టైప్ 1 డయాబెటీస్. చిన్నపిల్లలు ఇన్సులిన్ ఎక్కించుకుంటుంటారు. 3 సంవత్సరాలు 4 సంవత్సరాల వయసులో వాళ్ళ శరీరంలో ప్యాంక్రియాస్ మీద ఈ ఇమ్యూన్ సెల్స్ అటాక్ చేయడం వల్ల ఈ ఇన్సులిన్ అనేది అసలు తయారు కాదు. తయారు కాకపోతే ఇది ఎక్కించడం జరుగుతుంది అన్నమాట ఇన్సులిన్. సో అటువంటి వాటిని కూడా మనం రివర్స్ చేస్తున్నాం. అండ్ చిన్నపిల్లల్లో బొల్లి మచ్చలు చాలా కామన్ గా చూస్తున్నాం. ఆ బొల్లి మచ్చలు, తెల్ల మచ్చలు ఉంటాయి కదా, సో మొహం మీద, బాడీ మీద, అన్ని పార్ట్స్ మీద వస్తుంది. వాళ్ళకి ముఖ్యంగా పంచకర్మలో లాస్ట్ అయినటువంటి రక్తమోక్షణం, దాన్ని లీచ్ థెరపీ అంటారు. జలగలు పెట్టి అక్కడ ఆ చెడు రక్తం అంతా తీసేసి అక్కడ మళ్ళీ అక్కడ నార్మల్ రీజనరేషన్ స్టార్ట్ చేసి ఆ మెలనిన్ ప్రొడక్షన్ స్టార్ట్ చేసేటువంటి థెరపీ చేస్తాం. చేయగానే వెంటనే రెస్పాండ్ అవుతారు. పిల్లల్లో అద్భుతమైనటువంటి రెస్పాన్స్ అనమాట లీచ్ థెరపీ చేస్తే. ఇప్పుడు లీచ్ థెరపీ మన భారతదేశంలో పుట్టి మొత్తం ప్రపంచం అంతా కూడా విశ్వవిఖ్యాతం అయిపోయింది. రష్యాలో హైయెస్ట్ నెంబర్ ఆఫ్ లీచ్ ప్రొడ్యూసింగ్ ఇండస్ట్రీస్ ఉన్నాయన్నమాట. వాళ్ళు కల్టివేట్ చేస్తున్నారు లీచెస్ని, మొత్తం ప్రపంచం అంతా కూడా ఇది చేస్తున్నారు. మన భగవాన్ ధన్వంతరి చేతుల్లో లీచ్ ఉంటుంది. అంత ఇంపార్టెన్స్ అనమాట లీచ్కి. అది ఆటోఇమ్యూన్ డిజార్డర్స్ లో చాలా బాగా పనిచేస్తుంది. ఆటిజం కూడా ఎక్కువ చూస్తూ ఉంటాం కదా. ఎగ్జాక్ట్లీ, ఆటిజం మోస్ట్ కామన్ డిసీజ్ పిల్లల్లో ఇప్పుడు ఈ మధ్యకాలంలో చూస్తున్నాము. అండ్ కరోనా టైం తర్వాత చాలా ఎక్కువ మందికి వస్తుంది ఆటిజం. ఇంతకు ముందు మేము డీల్ చేసిన నెంబర్ ఆఫ్ కేసెస్ చాలా తక్కువ, ఇప్పుడు కరోనా తర్వాత చాలా ఎక్కువ అనమాట. ముఖ్యంగా కరోనా టైంలో బయట వాతావరణంతో కనెక్షన్ లేకుండా ఆ టైంలో ఇళ్లలో ఉండిపోయి ఎవరితో ఆడుకోకుండా అలా ఫోన్లు పట్టుకుని, టీవీలు పట్టుకుని చూసిన వాళ్ళందరిలో మాక్సిమం 50% పిల్లలు అలా ఆటిజంలోకి వెళ్ళిపోయారు అనమాట. అంటే అప్పుడు దాకా మాట్లాడుతున్న వాళ్ళు మళ్ళీ మాట్లాడడం మానేశారంటే చాలా మంది పేరెంట్స్ మాకు చెప్తున్నారు. కొంచెం మాటలు వచ్చినాయి, ఈ కరోనా వచ్చింది, ఇప్పుడు పూర్తిగా మాట్లాడడం మానేశాడు, ఎవరిని పట్టించుకోడు, అలా ఏదో వాడు ఆడుకుని ఉంటాడు లేదా వైలెంట్ గా ఉంటాడు. సో ఇలాంటి వాళ్ళ ప్రపంచంలో వాళ్ళు ఉంటారు అంతవరకు. సో ఆ ఆటిజం కూడా ఆటోఇమ్యూన్ డిజార్డర్. సో ఈ ఆటిజంల మీద ఏంటంటే పేరెంట్స్ చాలా వర్క్ చేయాల్సి ఉంటుంది. ఏం చేస్తామంటే ఒక 4 రోజుల పాటు పంచకర్మలు మేము చేసి వాళ్ళకి నేర్పిస్తాం. నేర్పించి ఇవే థెరపీస్ ఇంట్లో చేసుకోండి, అట్లీస్ట్ ఒక 1 year చేసుకోమని చెప్తాం అనమాట.
1 monthలో కొంత మంచి చేంజ్ కనిపిస్తుంది. ఆ వచ్చిన చేంజ్తో వాళ్ళు ఆ కాన్ఫిడెన్స్ తోటి వాళ్ళు ఇంకా ముందుకు వెళ్ళి కంటిన్యూస్గా ఇంట్లో చేసుకుంటే నెమ్మదిగా బ్రెయిన్ డెవలప్మెంట్ మళ్ళీ స్టార్ట్ అవుతుంది. బ్రెయిన్ మీద అటాక్ జరుగుతుంది అనమాట ఆటిజంలో. ఓకే, మరి ఈ ఆటో ఇమ్యూనిటీ డిజార్డర్స్కి సంబంధించి వెంటనే హాస్పిటల్స్కో లేకపోతే ఇప్పుడు ఆయుర్వేదంకో వెళ్లకుండా ఇంట్లోనే నార్మల్ స్టేజ్కి తెచ్చుకునే అవకాశం ఉందా? హోమ్ రెమెడీస్ మీరు చిన్న విరామం తర్వాత ఎక్స్ప్లెయిన్ చేద్దాం. కానీ ఆయుష్మాన్ భవ కార్యక్రమంలో మరో చిన్న విరామం తీసుకుందాం. ఆయుష్మాన్ భవ కార్యక్రమానికి తిరిగి స్వాగతం. డాక్టర్ గారు, ఈ ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ అనేవి రాకుండా ఉండాలంటే ముందు జాగ్రత్త చర్యలు ఏం తీసుకోవాలి? లైఫ్ స్టైల్ని ఏ విధంగా చేంజ్ చేసుకోవాలి? సో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, మన బాడీ లోపల ఒక సర్కేడియన్ రిథమ్ ఉంటుంది. సర్కేడియన్ రిథమ్ అంటే బయలాజికల్ క్లాక్. ఓకే, ఈ క్లాక్ యూనివర్సల్ క్లాక్తో ట్యూన్లో ఉండాలి. సర్కేడియన్ రిథమ్ కరెక్ట్గా ఉండడము అంటే, ఇప్పుడు యూనివర్సల్ క్లాక్ ఉంది కదా, సూర్యుడు ఉదయిస్తాడు, అస్తమిస్తాడు, చంద్రుడు ఉదయిస్తాడు, అస్తమిస్తాడు, సోలార్ సైకిల్, లోనార్ సైకిల్. మన భూమి రెగ్యులర్గా 24 గంటల్లో తన చుట్టూ తాను తిరుగుతుంది, 360 రోజుల్లో సూర్యుడు చుట్టూ తిరుగుతుంది. సో ప్రతిదీ ఒక సిస్టమేటిక్ పద్ధతిలో జరుగుతుంది. దానికి మన బాడీలో ఉన్న క్లాక్ ట్యూన్ అయి ఉంటే ఓకే, అప్పుడు ఏ పని ఎప్పుడు చేయాలో అప్పుడు చేస్తే అసలు జబ్బులే రాకుండా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, సూర్యుడు ఉదయిస్తాడు కదా, ఉదయించే కన్నా ముందే మనం లేస్తే మన బాడీలో ఉన్న క్లాక్ ఎలా ఉంటుంది? ఒకప్పుడు కాలంలో అలారం కీ ఇచ్చుకునేవారు, ఆగిపోతే మళ్ళీ టైం సెట్ చేసుకుని కీ ఇచ్చుకునేవారు, మళ్ళీ అప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది. అలా మనం సూర్యోదయం కన్నా ముందు కళ్ళు తెరిస్తే, ఓకే, ఆ కళ్ళు తెరవడము, కాంతి లోపలికి వెళ్ళడము, ఇది మన బ్రెయిన్ లోపల సూప్రా కాస్మాటిక్ న్యూక్లియస్ అని ఉంటుంది. ఇది మన బయాలజికల్ క్లాక్ అనమాట. దానికి తెలుస్తుంది ఈయన లేచాడు అని. ఈయన లేచాడు అని తెలిసి తెలియగానే ఏం చేస్తుందంటే మొత్తం బాడీలో ఉన్న అన్ని పార్ట్స్కి చెప్తుంది, మనవాడు లేచాడు, ఇప్పుడు లేచాడు కాబట్టి ఇంకొక అరగంటలో ఎక్సర్సైజ్ చేస్తాడు, కాసేపట్లో బ్రేక్ఫాస్ట్ చేస్తాడు, దాని తర్వాత పని చేస్తాడు, దాని తర్వాత లంచ్ చేస్తాడు. సో ఈ సమయంలో ఇది చేస్తాడు కాబట్టి ఆ సమయానికి మీరు వాటికి కావాల్సిందంతా రెడీగా పెట్టుకోండి. ఈ ఎంజైమ్స్ సెక్రెట్ చేయండి, ఈ యాసిడ్ సెక్రెట్ చేయండి, ఇవన్నీ ఇంత ఎనర్జీ ప్రొడ్యూస్ చేయండి అని మొత్తం ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేస్తుంది. ఫంక్షనాలిటీ అంతా స్టార్ట్ అయిపోతుంది. ఇప్పుడు మనం లేట్గా లేచాం, ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ 9ంటికో లేచాం, 9ంటికి లేస్తే అక్కడి నుంచి మొత్తం స్టార్ట్ అవుతుంది. ఓకే, కానీ మనం లేట్గా లేచామని సూర్యుడు లేట్గా లేవాడు కదా. సో సూర్యుడు టైంకి లేచేశాడు. అక్కడ సూర్యుడు ఇలా ఉదయిస్తుంటే బాడీ లోపల ఎంజైమాటిక్ యాక్టివిటీ స్టార్ట్ కావాలి. అలా స్టార్ట్ అయినప్పుడు మన హెల్త్ బాగుంటుంది. సూర్యుడు ప్రచండంగా ప్రజ్వలిస్తున్నప్పుడు మాక్సిమం డైజెస్టివ్ యాక్టివిటీ జరుగుతుంది. డైజెస్టివ్ జ్యూసెస్ అని బాగా ప్రొడ్యూస్ అవుతాయి. ఏది తిన్నా అరిగించుకోగలుగుతాం. సో మనం కరెక్ట్గా లేచి అంటే సూర్యోదయం కన్నా ముందు లేస్తే ఈ యాక్టివిటీ, అప్పుడు వాత ప్రధానత ఉంటుంది శరీరం లోపల, అంటే మూమెంట్స్ ఉంటాయి శరీరం లోపల, కరెక్ట్గా మొత్తం కడుపంతా ఖాళీ అయిపోతుంది, టాక్సిన్స్ అన్ని బయటకు పోతాయి అనమాట. ఓకే, అండ్ మధ్యాహ్నం పూట సూర్యుడు బాగా ప్రచండంగా ఉన్నాడు, 12-1 గంట టైంలోని హెవియెస్ట్ మీల్ తినాలి. ఆ టైంలో తిన్నది ఎంత హెవీ అయినా అరిగించుకోగలుగుతాం. కానీ అప్పుడు అన్ఫార్చునేట్లీ చాలా మంది ఆ టైంలో చిన్న బాక్స్ తింటారు, రాత్రి వెళ్ళి సూర్యాస్తమయం అయిన తర్వాత ఎంజైమ్ ప్రొడక్షన్ లేని టైంలో హెవియెస్ట్ మీల్ తింటారు. సో ఇలా మనం వీఆర్ నాట్ ఇన్ సింక్ విత్ ద నేచర్. నేచర్ ఒకలాగా వెళ్ళిపోతుంది, మనం ఇంకొకలాగా వెళ్ళిపోతున్నాం. అందువల్ల ఈ ప్రాబ్లమ్స్ అన్ని వస్తున్నాయి. అందువల్ల ఆటోఇమ్యూన్ డిజార్డర్స్ కావచ్చు, మిగిలిన అన్ని లైఫ్ స్టైల్ డిజార్డర్స్ అంటారే అవన్నీ, డయాబెటీస్ కావచ్చు, హైపర్ టెన్షన్ కావచ్చు, క్యాన్సర్ కావచ్చు, అన్నీ కూడా దానివల్లే వస్తున్నాయి అనమాట. సో మన లైఫ్ స్టైల్ని మన ప్రకృతితో సింక్లో ఉంచాలి. సూర్యోదయం కన్నా ముందు లేవాలి, రాత్రి తొందరగా పడుకోవాలి. రాత్రి మన శరీరం లోపల మెల్లటోనిన్ అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి హార్మోన్ తయారవుతుంది. 8-9 ఆ టైంలో ప్రొడ్యూస్ అవుతుంది అనమాట. దాన్ని స్లీప్ హార్మోన్ అంటారు. అది ప్రొడ్యూస్ అయినప్పుడు మనకి మగత వస్తుంది. 9:30 ఆ టైంలో కొంచెం నిద్ర అనిపిస్తుంది అనమాట. ఆ టైంలో పడుకుని పోతే అది ఎక్కువగా ప్రొడ్యూస్ అయితే బాడీ లోపల జరగాల్సిన రిపేర్ వర్క్ అంతా చేసుకుంటుంది. రిపేర్ వర్క్ చేసుకుని కొత్త కణాలు తయారు చేస్తుంది, రీఛార్జ్ చేస్తుంది, రీజనరేట్ చేస్తుంది, టిష్యూ బిల్డింగ్ చేస్తుంది, ఎనర్జీ ప్రొడక్షన్ చేస్తుంది. ఓకే, ఆ టైంలో నిద్రపోలేదు అనుకోండి, ఆ టైంలో లైట్స్ మన బాడీ మీద పడుతున్నాయి, ఆర్టిఫిషియల్ లైట్, మెలటోనిన్ ప్రొడక్షన్ 50% తగ్గిపోతుంది. తగ్గిపోతే రకరకాల జబ్బులు వస్తున్నాయి. అప్పుడు మెలటోనిన్ క్యాప్సూల్స్ వేసుకోండి, మెలటోనిన్ ఇంజెక్షన్ తీసుకోండి, మెలటోనిన్ సిరప్ తాగండి అని డాక్టర్లు చెప్తున్నారు. లైట్ ఆపేస్తే ఫ్రీగా మన శరీరంలో తయారవుతాయి మెలటోనిన్. సో లైఫ్ స్టైల్ కనుక మన ప్రకృతితో సింక్ లో ఉంటే, దాంతో పాటు మంచి ఆహారం తీసుకుంటే, హెల్దీ ఫుడ్ తీసుకుంటే, రెండోసారి వేడి చేసిన ఫుడ్ ఐటమ్స్ కానీ, ఫ్రిడ్జ్ లో పెట్టినవి, బాగా స్పైసీగా బాగా ఓవర్గా ఫ్రై చేసినటువంటి ఐటమ్స్, స్టిమ్యులెంట్స్ ఎక్కువగా ఉన్నటువంటి ఫుడ్ ఐటమ్స్, ఇలాంటివి ఎక్కువగా తీసుకోవడం వల్ల బాడీ లోపల రకరకాలైనటువంటి హానికరమైనటువంటి రసాయన చర్యలు జరుగుతాయి. అలాంటివి కాకుండా సాత్వికంగా ఉండేటువంటివి, అప్పటికప్పుడు వేడివేడిగా వండినటువంటివి,
ఓకే, పొద్దున ఎప్పుడో వండి రాత్రి తినడం, ఇవాళ ఉండి రేపు తినడం, 3 రోజులు ఫ్రిడ్జ్లో పెట్టుకుని మళ్ళీ ఓవెన్లో వేడి చేసుకుని తినడం, ఇలాంటివన్నీ కూడా ఈ డిస్టర్బెన్సెస్ని కలగజేస్తున్నాయి. కాబట్టి అవన్నీ రివర్స్ చేయాలి. హెల్దీ లైఫ్ స్టైల్, హెల్దీ ఫుడ్ అండ్ హెల్దీ మెంటల్ స్టేట్, మైండ్ పీస్ఫుల్గా ఉండాలి, అనవసరమైన స్ట్రెస్కి లోన్ కాకూడదు. దానివల్ల ఎక్కువ ఫ్రీ రాడికల్స్ తయారవుతున్నాయి. సోరియాసిస్ ఉంది, సైకోసోమాటిక్ డిజార్డర్ అంటారు. మైండ్ స్ట్రెస్ పెరగగానే మొత్తం స్కిన్ అంతా సోరియాసిస్ వచ్చేస్తుంది అనమాట. సో మైండ్ పీస్ఫుల్గా పెట్టుకోవాలి, దానికోసం ప్రాణాయామం చేయాలి, ధ్యానం చేయాలి. ఇవి రెగ్యులర్గా అంటే యోగాభ్యాసము, ప్రాణాయామం, ధ్యానం మన కోసం మనము అట్లీస్ట్ ఒక 45 minutes ఇవ్వగలుగుతామా మనం హెల్దీగా ఉండడం కోసం? పొద్దున్నే లేచి ఒక 45 నిమిషాలు, ఇది ఎవరి టైం కాదు, ప్రపంచంలో ఎవరిది కాదు, నాది, నా ఒక్క టైం, నా వెల్ బీయింగ్ కోసం నేను 45 minutes ఇవ్వగలుగుతాను. ఇందాక మీరు చెప్పారు కదా, శరీర అవసరాలు నా అవసరాలు, అందులో నా అవసరాల కింద ఇవన్నీ వస్తాయి. ఎగ్జాక్ట్లీ. సో నేను పట్టించుకోవడం స్టార్ట్ చేస్తాను నా శరీరాన్ని, నా మాట, నేను శరీరం మాట వింటూ శరీరం ఏం చెప్తుందో తెలుసుకుని దానికి తగ్గట్టుగా నేను రెస్పాండ్ అవుతూ ఉంటే చాలా ఇనీషియల్ స్టేజ్లోనే ఆ జబ్బులు చిన్న డిస్టర్బెన్స్ వచ్చినా బాడీలో తెలిసిపోతుంది అనమాట. తెలిసిపోతే మనం కొంచెం పథ్యం చేయడము, కొంచెం ఉపవాసం చేయడము, కొంచెం యోగాసనాలు, ప్రాణాయామం ఎక్కువ చేయడము, కొంచెం ఏవో ఇందాక మీరు అడిగారు హోమ్ రెమెడీస్, అలాంటి హోమ్ రెమెడీస్ చేయడం ద్వారా ఆ జబ్బుల తాలూకా యాక్చువల్ మేనిఫెస్టేషన్ ని ప్రివెంట్ చేయొచ్చు అనమాట. అట్లీస్ట్ ఇప్పటి వరకు జరిగిన అనర్థాల వరకు పోల్చుకుంటే ఇప్పటి నుంచి అట్లీస్ట్ వాటిని ఫాలో అయినా కూడా ఇంకా ఫర్దర్ గా ఎటువంటి ప్రాబ్లమ్స్ రాకుండా అట్లీస్ట్ మనం గేట్ వేసినట్టు ఉంటుంది అనమాట. అంటే మన బాడీ ఏంటంటే చాలా అద్భుతమైనటువంటి మెషిన్ అండి. హ్యూమన్ బాడీ ఈజ్ లైక్ ఏ ఫ్లోయింగ్ రివర్. హ్యూమన్ బాడీ అంటే ఒక విగ్రహం లాగా ఫిక్స్డ్ ఇన్ టైమ్ అండ్ స్పేస్ అనుకుంటాం, కాదు. ఇట్ ఈస్ లైక్ ఏ ఫ్లోయింగ్ రివర్. యూ కెనాట్ స్టెప్ ఇన్ టు ద సేమ్ వాటర్ ట్వైస్. అదే నీటిలో రెండోసారి అడుగు పెట్టలేం. అడుగు పెట్టి తీసాక పాత నీరు వెళ్ళిపోతుంది, కొత్త నీరు వస్తుంది. అలాగే మన కణాలన్నీ కూడా పుడతాయి, పనిచేస్తే చనిపోతాయి, మళ్ళీ కొత్త పుడుతుంటాయి కంటిన్యూస్గా. ఇప్పుడు మనం ఇప్పుడు వెంటనే లైఫ్ స్టైల్ మార్చుకుంటే కొత్తగా పుట్టే కణాలన్నీ మంచి హెల్తీగా పుడతాయి అన్నమాట. ఏ చేంజెస్ రివర్స్ అయ్యాయో వాటి మళ్ళీ నార్మల్ గా చేయగలుగుతాం, మళ్ళీ ఆ హార్మోని అనేది తెచ్చుకోగలుగుతాం అనమాట. ఇంబ్యాలెన్స్ నుంచి బ్యాలెన్స్ చేసుకోగలుగుతాం. మరి హోమ్ రెమెడీస్ లో ముఖ్యంగా మన ఇంట్లో ఖచ్చితంగా ఉండాల్సిన కొన్ని ప్లాంట్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ తిప్పతీగ అద్భుతమైనటువంటి ఇమ్యూనో మాడ్యులేటర్ అనమాట. సో ఎక్కడ పెడితే అక్కడ పెడితే చిన్న గోళంలో వేస్తే అలా దాన్ని అమృత అంటారు, గుడుచి అంటారు అనమాట. కరోనా టైంలోని చాలా మంది ఈ తిప్పతీగ కషాయం తాగి చాలా మంది సేవ్ అయ్యారు అనమాట. సో అద్భుతమైనటువంటి ఇమ్యూనో మాడ్యులేటర్, ఆటోఇమ్యూన్ డిజార్డర్స్ లో పనిచేస్తుంది అనమాట. తిప్పతీగ అంటే దాని స్టెమ్ తలక కషాయం డైలీ తాగడం ద్వారా అట్లీస్ట్ ఒక 45 రోజులు రెగ్యులర్ గా తాగితే అదొక అద్భుతమైన వ్యాక్సిన్ లాగా పనిచేస్తుంది అనమాట. ఎవరైనా తాగొచ్చు, చిన్న పెద్ద భేదం లేదు, అందరూ తాగొచ్చు. ఎంత తీసుకోవాలి, ఎంత క్వాంటిటీ? పెద్దవాళ్ళు అయితే ఒక 50 ml, ఒక ఈ మాత్రం ఇంత పొడుగు తీగని కట్ చేసి ఇంతలా ఉండేది, ఎందుకన్నా కొంచెం లా ఉంటే కొంచెం చిన్నదనమాట, తీసి కసబస కొట్టేసి నీళ్లు పోసి ఒక 1/4 కి రెడ్యూస్ చేసి ఒక 50 ml కషాయం తాగొచ్చు. పెద్దవాళ్ళు, చిన్నపిల్లలు అయితే ఒక 20 బాయిల్ కసబిస కొట్టేసి నీళ్లు పోసి మరిగిచ్చి ఎంత ఒక ఫర్ ఎగ్జాంపుల్ 200 ml వేస్తే 50 ml వచ్చేదాకా మరిగించాలి, 1/4 అవ్వాలి, పడగట్టేసి తాగడమే. ఏం యాడ్ చేయాల్సిన అవసరం లేదు. తిప్పతీగ ఇది యూనివర్సల్ అనమాట. ఎటువంటి ఇమ్యూన్ సిస్టమ్ డిస్టర్బెన్స్ అయినా కూడా కరెక్ట్ చేయగలుగుతుంది. ఇది మీరు బాల్కనీ ఉంది, ఒక చిన్న గోళం ఉంది, ఆ గోళంలో వేయండి పెరుగుతుంది, ఓకే, అండ్ చచ్చిపోద్ది. అమృత అంటారు. ఆ స్టెమ్ ని ఎండబెట్టేసి 6 నెలలు, దాని తర్వాత మళ్ళీ భూమిలో పెట్టి నీళ్లు పోసి మళ్ళీ అందులోంచి స్టెమ్మే, సీడ్ కూడా కాదు, స్టెమ్ లోంచి వచ్చేస్తుంది అనమాట. అంత అద్భుతమైన శక్తి ఉన్నది. 45 days ఒక మండలం అంటారే అలా తీసుకోవచ్చు. లేదు, తులసి లైక్ వండర్ఫుల్ ఇమ్యూనో మాడ్యులేటర్. అఫ్ కోర్స్ మన స్పైసెస్ ఉన్నాయి కదా, స్పైసెస్ అన్ని కూడా మంచి. ఫర్ ఎగ్జాంపుల్ వెల్లుల్లి కావచ్చు, వెల్లుల్లి చాలా మంది తామసికం అనుకుంటారు, సరిగ్గా తీసుకుంటే అది చాలా హెల్త్ ని బాగా చేస్తుంది, ఆరోగ్యపరంగా. ఈ దాల్చిన చెక్క కావచ్చు, లవంగాలు కావచ్చు. ఇప్పుడు సమ్మర్ కదా, సమ్మర్ లో ఇవన్నీ కొంత ఎక్కువ హీట్ ని ప్రొడ్యూస్ చేస్తాయి. సమ్మర్ లో నన్నారి, సారివా అంటారు కదా, నన్నారి, సారివా, సుగంధి వేళ్ళు, ఆ సుగంధి వేళ్ళు, అలాగే వట్టి వేళ్ళు, వీటితో పాటు కొంత అశ్వగంధ పౌడర్ ఎక్కడైనా దొరుకుతుంది. సో అశ్వగంధ కూడా అద్భుతమైనటువంటి ఇమ్యూనో మాడ్యులేటర్, ఇమ్యూన్ సిస్టమ్ని బూస్ట్ కూడా చేస్తుంది, ఇమ్యూనో మాడిఫికేషన్ కూడా చేస్తుంది అనమాట. అలాగే ఆడవాళ్ళకి ముఖ్యంగా శతావరి అని దొరుకుతుంది అనమాట. శతావరి, దాన్ని పిల్లి పీచర్ అని అంటారు. అది జనరల్ గా ఎందుకు ఇస్తారంటే పాలు బాగా రావడానికి, డెలివరీ చేసినటువంటి బాలింతలకి, పిల్లలకి పాలు ఎక్కువ రావడం కోసం శతావరి ఇస్తారు. బట్ శతావరి అద్భుతమైనటువంటి ఇమ్యూనో మాడ్యులేటర్. అలాగే ఉసిరికాయ సీజన్ లో ఉసిరికాయ తీసుకోవాలి.
ఓకే రెగ్యులర్ గా రోజు ఒక ఉసిరికాయ తీసుకున్నారంటే ఇమ్యూన్ సిస్టమ్ ఎక్సలెంట్ గా పనిచేస్తుంది అనమాట. ఓకే సో అంటే కొంతమందికి ఉసిరికాయ పడదు, జలుబు చేస్తుంది, తుమ్ములు వస్తాయి అని అంటూ ఉంటారు కదా. ఉసిరికాయ పడకపోవడం కాదు, బేసిక్ గా వాళ్ళ ఇమ్యూన్ సిస్టమ్ ఓవర్ గా రియాక్ట్ అవుతుంది. రెగ్యులర్ గా తీసుకుంటుంటే ఆ ఉసిరికాయే వాళ్ళని సెట్ చేస్తుంది అనమాట. ఓకే సో ఉసిరికాయ తీసుకోవాలి. ఉసిరికాయ కరక్కాయ కూడా. ఓకే కరక్కాయని హరితికి మాతేవ హితకారిణి కదాచిత్ కుప్యతే మాత నోదరస్థ హరితికి అన్నారు. హరితికి తల్లిలాగా హితం చేస్తుంది. కదాచిత్ కుప్యతే మాత, తల్లికైనా ఎప్పుడన్నా కోపం వస్తుందేమో కానీ నా ఉదరస్థ హరితికి కడుపులో ఉన్నటువంటి కరక్కాయ మనల్ని ఎప్పుడు కూడా బాధ పెట్టదు, ఎప్పుడు మంచి చేస్తుంది అంటారు. ఇవన్నీ త్రిఫలాలు ఉంటాయి, ఉసిరికాయ, కరక్కాయ, తానికాయ, ఇవన్నీ కూడా త్రిఫలాలు బేసిక్ గా మంచిది ఇమ్యూనో మోడ్యులేషన్ సరిపోతుంది. సో అశ్వగంధ, తిప్పతిగ, శతావరి, త్రిఫల, ఎస్టిమధు, అతి మధురం అంటారు అది, ఇవన్నీ కూడా ఇమ్యూనో మాడ్యులేటర్స్ అనమాట. సో తులసి కూడా అద్భుతమైనటువంటి ఇమ్యూనో మాడ్యులేటర్. సో ఎలా తీసుకోవాలి దాన్ని కూడా కషాయం టైప్ లో తులసి ఆకులు 5 తీసుకుని స్వరసం చేసుకుంటాం. అంటే రసం లాగా తీసుకుని కొంచెం తేలి కలుపుకొని తీసుకుంటే అది మంచి ఇమ్యూనో మాడ్యులేషన్ యాక్షన్ ఉంటుంది అనమాట. బట్ ఏదైనా ఒక 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 ఆయుర్వేద డాక్టర్ తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళు స్పెసిఫిక్ గా మనకి ఏది అవసరం అనేది చెప్పగలుగుతారు అనమాట. సో దగ్గరలో ఉన్న ఆయుర్వేద డాక్టర్ని కన్సల్ట్ చేసి నేను ఇది స్టార్ట్ చేద్దాం అనుకున్నాను, ఎన్రోల్ చేయాలి అని ఒక సలహా తీసుకోవచ్చు అనమాట. సో ఆయుర్వేద డాక్టర్ అంటే వాళ్ళ బాడీ ఎలా రియాక్ట్ అవుతుంది అనేది కూడా బేస్ అయి ఉంటుంది కదా. ఒక్కొక్కసారి రివర్స్ అన్ని పదార్థాలు అందరికీ పడవు. కొంతమందికి దురదలు వస్తూ ఉంటాయి, కొంతమందికి గొంతు థ్రోట్ పెయిన్ వస్తూ ఉంటుంది. మన శరీర ప్రకృతికి కంపాటబుల్ గా ఉండేది ఏది అనేది అది తెలుసుకోవడానికి ఒక ఆయుర్వేద డాక్టర్ ఫ్రెండ్ మనకు ఉండాలి. ఒక మంచి ఆర్గానిక్ ఫార్మర్ మనకు ఫ్రెండ్ ఉండాలి. ఒక నాటు ఆవులు పెంచేటువంటి రైతు మనకు ఫ్రెండ్ ఉండాలి. ఒక మంచి కెమికల్స్ లేని రంగులతో బట్టలు తయారు చేసే ఫ్రెండ్ మనకు ఉండాలి. ఓకే, మనకి ఫ్రూట్స్ ఇవన్నీ ఆర్గానిక్ ఫార్మింగ్ చేసిన ఫ్రెండ్ ఉండాలి. ఇలాంటి ఫ్రెండ్స్ మీకుంటే మీ అంత భాగ్యవంతులు ఎవరు లేరు. మీ దగ్గర నాకు ఎమ్మెల్యే ఫ్రెండ్ ఉన్నాడు, ఎంపీ ఫ్రెండ్ ఉన్నాడు, నాకు కలెక్టర్ ఫ్రెండ్ ఉన్నాడు, వాళ్ళ వల్ల ఏవో మీకు కొన్ని ఫిజికల్ థింగ్స్ అవుతాయి. నీ శరీరానికి కావాల్సింది, నీ కుటుంబానికి రక్షణ కవచం ఏర్పరచడానికి కావాల్సిన అన్ని వస్తువులు తయారు చేసేటువంటి మంచి వాళ్ళు ఎంతో మంది ఉన్నారు, ఉత్తములు ఉన్నారు, మహానుభావులు ఉన్నారు. ఇప్పుడే నేను మన పద్మారావు నగర్కి వెళ్ళాను. అక్కడ శైలేంద్ర గారు అని చెప్పి వారి ఇంటికి వెళ్తే నాకు నిజంగా కళ్ళమ్మడి నీళ్ళు వచ్చినాయి. ఆయన ఆయుర్వేదంలో చెప్పినటువంటి ఎన్నో అద్భుతమైన థింగ్స్ అని, ఆయన ఆయుర్వేద డాక్టర్ కాదు, ఈ ఫర్మెంటేషన్ చేసి బయో ఎంజైమ్స్ ఉంటాం కదా, బయో ఎంజైమ్స్ నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళి ఆయుర్వేదంలో చెప్పిన శాస్త్రోక్తంగా చెప్పినవన్నీ చేస్తూ ఆయన మొత్తం లైఫ్, ఆయనకి ఇంజనీర్, సాఫ్ట్వేర్ ఇంజనీర్, ఇప్పుడు ఒక స్వామీజీలాగా అయిపోయి సమాజం కోసం తన జీవితాన్ని అంకితం చేసి ఎంతో చక్కగా తయారు చేస్తూ అందరికీ అందిస్తూ ఆ జ్ఞానాన్ని అందరికీ ఇస్తున్నారు అనమాట. నెక్స్ట్ మంత్ మేము చేస్తున్న స్టూడెంట్ వర్క్ షాప్ కి ఆయన గెస్ట్ లెక్చర్ ఇవ్వడానికి వస్తున్నారు. ఇలాంటి మహానుభావులు ఎంతో మంది మన చుట్టుపక్కల ఉన్నారు, మన హైదరాబాద్ లో ఉన్నారు. సో ఎవరి కాళ్ళ పరంగా చూసుకున్నా కూడా చక్కటి ఆలోచనలు చేస్తూ అట్లీస్ట్ వాళ్ళ కోసం వాళ్ళ టైంని కేటాయించుకొని ఆలోచనలు స్వచ్ఛంగా ఉంచుకోగలిగితే కనుక తినే ఆహారం దగ్గర నుంచి, పీల్చే గాలి దగ్గర నుంచి, తాగే నీళ్ళ దగ్గర నుంచి ప్రతిదీ కూడా స్వచ్ఛంగా ఉండేలా ప్రకృతికి దగ్గరగా ఉంటూ ఆ నేచర్ కి దగ్గరలో ఉంటూ ఓవర్ గా ప్రాసెస్ చేసిన అలాంటివి ముఖ్యంగా మోస్ట్ డిస్రప్ట్ చేసేటువంటి ప్రాబ్లం. రీసెంట్ గా నేను ఒక వరల్డ్ ఫేమస్ హార్ట్ సర్జన్ని తనకు ఇంటర్వ్యూ చూసాను. ఆయన ఏమంటాడంటే సీడ్ ఆయిల్స్ అన్నిటి వల్ల అథెరోస్క్లెరోసిస్ వస్తుంది, హార్ట్ ప్రాబ్లమ్స్ అన్ని కూడా ఆయిల్ వల్ల వస్తున్నాయి, గింజల నుంచి వచ్చే ఆయిల్ వల్ల అని చెప్పాడు. ఎందువల్ల అంటే గింజల నుంచి వచ్చే ఆయిల్ చెడు కాదు, ఆ ఆయిల్ ఎక్స్ట్రాక్షన్ ప్రాసెస్ చెడు. ఆయిల్ ని ఎక్స్ట్రాక్ట్ చేసినప్పుడు విపరీతమైన హీట్ లో ఎక్స్ట్రాక్ట్ చేసినప్పుడు నల్లటి ఆయిల్ చాలా వాసనతో వస్తుంది. ఆ ఆయిల్ ని రిఫైన్ చేసి దాన్ని కలర్స్ మార్చి నల్లటి నుంచి గోల్డెన్ కలర్ లో రావడానికి, వాసన పోవడానికి వాడే కెమికల్స్ ఎథెరోస్క్లెరోసిస్ కాజ్ చేస్తున్నాయి. అదే మనం కోల్డ్ ప్రెస్ ఆయిల్ తీసుకుంటే, నేచురల్ గా ఉన్న ఆయిల్ తీసుకుంటే ఆరోగ్యంగా ఉంటాం. సో తీసుకునే ప్రతిదీ ప్యూర్ గా ప్రకృతికి దగ్గరగా తీసుకుంటే ఆరోగ్యంగా ఉంటాం. ఈ ఆటోఇమ్యూన్ డిజార్డర్స్ అన్నింటినీ ప్రివెంట్ చేయగలుగుతాం. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి. మా స్టూడియోకి వచ్చి ఈ ఆటో ఇమ్యూన్ డిజార్డర్ గురించి చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఆయుర్వేదంలో ట్రీట్మెంట్ అనేది ఏ విధంగా చేస్తారు అండ్ మన లైఫ్ స్టైల్ ఏ విధంగా చేంజ్ చేసుకోవాలి, ఫుడ్ హ్యాబిట్స్ దగ్గర నుంచి అన్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదండి, ఇది ఇవాళ ఆయుష్మాన్ భవ కార్యక్రమ విశేషాలు. మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి PMC. నమస్కారం.